నేను మీ కొండ గణేష్. ఈరోజు క్లాస్ మెన్సరేషన్, క్షేత్రమితి, స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ట్రయాంగిల్ అనే క్లాస్ని చెప్పాం. ఎవరైతే ఈ ట్రయాంగిల్ క్లాస్ని మిస్ అయినా వాళ్ళకి ఈ కార్డ్స్లో పెట్టాం చూడండి. గో టు ద క్లాస్. స్క్వేర్ అంటే చతురస్రం ఇన్ తెలుగు. మీరు ఎప్పుడైనా సరే ఫార్ములాస్ జోలికి వెళ్ళొద్దు, ఫార్ములా జోలికి, బికాస్ మీరు కంపల్సరీ పిక్చర్నే చూడండి. ఓకే, సో పిక్చర్లో ఏంటంటే స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేరింగ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని భుజాలు సమానము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ అండ్ ఇది కూడా ఏ. అంటే ఇది 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది కూడా 5 సెంటీమీటర్స్, ఇది కూడా 5 సెంటీమీటర్స్, ఇది కూడా 5 సెంటీమీటర్స్. అసలు నేను చెప్పే లెసన్ ఏంటి? మెన్సరేషన్లో పెరిమీటర్ అండ్ ఏరియా గురించి చెప్తున్నాను. పెరిమీటర్ మీన్స్ చుట్టూ కొలత, అంటే చుట్టూ ఉన్నదాన్ని కొలచడం. ఏరియా అంటే కూడా చెప్పాను, వైశాల్యము అని. ఈ రెండింటి బేస్ మీద చెప్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ట్రయాంగిల్ చెప్పేసాం, త్రిభుజం చెప్పేసాం. ఇప్పుడు స్క్వేర్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంచున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చాను, ఇక్కడ నుంచి ఇలా వచ్చాను, ఇక్కడ నుంచి వచ్చాను, క్లోజ్ చేశాను. అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు లైక్ టర్మ్స్ కాబట్టి ఎంత ఏముంది? 4a. ఓకేనా? ద పెరిమీటర్ ఈజ్ 4a. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని అనుకోండి, ద పెరిమీటర్ ఈజ్ 4s. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకున్నాను, 4t. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ అనుకోండి, పెరిమీటర్ ఎంత అవుద్ది? 5 × 4 20 సెంటీమీటర్స్. అర్థమైందా? నెక్స్ట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఏ అయితే ఎంత అంటే మీకు ఇక్కడ ఏరియా ఇచ్చాడు, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఓకేనా? చూసాను. దిస్ ఈజ్ ద ఒక రూమ్ అనుకోండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఇది ఏ, ఇది ఏ, ఈ ఏ ఇంటూ ఏ చేశారనుకోండి, మొత్తం ఇక్కడ నుంచి చేస్తే ఎంత వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఏమొద్ది? ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ మీన్స్ సైడ్. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, చతురస్రానికి ఏమవుద్దంటే సైడ్ ఏ ఇస్తే ఏ స్క్వేర్ అవుద్ది. ఓకేనా? అలాగే విత్ రెస్పెక్ట్ టు ఇది ఎంత అవుతుంది అని అడిగాడు. d²/2. డి ఏంటి సార్? డయాగ్నల్. వాట్ ఈస్ డయాగ్నల్? ఇస్ నథింగ్ బట్ ద ఆపోజిట్ వెర్టిసెస్ని డ్రా చేస్తూ ఒక లైన్ వెళ్ళేదాన్ని డి అంటారు. ఓకేనా? అంటే డయాగ్నల్ అంటారు. ఓకే, జాగ్రత్తగా వినాలి. కర్ణము ఇన్ తెలుగు మీడియం. అంటే ఇక్కడ ఏంటి? ఆపోజిట్ వెర్టిసెస్ని డ్రా చేస్తాం. ఇదేంటి? డి. డి మీన్స్ డయాగ్నల్, కర్ణము. ఓకే, సో d²/2. ఓకేనా? ఇది ఏ స్క్వేర్. ఓకే, కర్ణము ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైడ్ ఇచ్చాను, ఇది కొంచెం జాగ్రత్త చూడండి. డయాగ్నల్ డి ఎంత అని అడిగాడు అనుకోండి. ఒక సైడ్ ఇచ్చి డయాగ్నల్ కట్టమంటే √2a. అసలు √2a ఎలా వచ్చింది నేను జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూసుకోండి. ఓకే ఓకే, ఇక్కడ ఏముంది? డి ఉంది, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, అంటే నథింగ్ బట్ ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని అడిగాడు? డి మీన్స్ డయాగ్నల్, మీన్స్ కర్ణము. అంటే నీకు డి కావాలంటే ఇక్కడ ఏ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏంటి? d² ఈక్వల్ టు a² ప్లస్ a². హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో d² ఈక్వల్ టు దీస్ ఆర్ టూ లైక్ టర్మ్స్, రెండు ఒకలా ఉన్నాయి. a² ప్లస్ a² 2a². ఓకే, d² జరుగుతుంది ఈ పక్కన, అంటే ఫలితం అవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది. సో d ఈక్వల్ టు √2 ఇంటూ √a². చాలామంది ఏం చేస్తారంటే ఈ 2ని రూట్ని క్యాన్సిల్ చేస్తారు. అసలు అలా చేయకూడదు. అసలు √2 అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ రాస్తాను చూడండి రఫ్ కింద. √2 మీన్స్ అంటే √2 అంటే 2^1/2 అని. ఆ √a అనుకోండి a^1/2 అని. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం? d ఈక్వల్ టు √2 ఇంటూ a²1/2 అని మీనింగ్. ఓకే, చాలామంది తెలియదు ఈ విషయం. సో 2 క్యాన్సిల్, d ఈక్వల్ టు √2 a^1 అంటే √2a వచ్చిందండి. సో దట్ ఈజీ మాట. సో మీకు అర్థమైందా? ఏంటి ఆన్సర్స్? పెరిమీటర్ ఈక్వల్ టు 4a, ఏరియా విత్ రెస్పెక్ట్ టు డి అయితే d²/2,
విత్ రెస్పెక్ట్ టు ఏ అయితే ఏ స్క్వేర్, డయాగ్నల్ అయితే √2a, విత్ రెస్పెక్ట్ టు ఏరియా అది చెప్పాను, విత్ రెస్పెక్ట్ టు డి అయితే డయాగ్నల్ ఒకటి ఇచ్చి కట్టమంటే ఇది డి స్క్వేర్ పెట్టు. ఓకేనా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం సమ్స్ ఇస్తాం, ఆ సమ్స్ చేసిన తర్వాత రెక్టాంగిల్కి వెళ్దాం. ఓకేనా, సమ్స్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఒక చతురస్ర భుజం అంటే చతురస్ర మీన్స్ స్క్వేర్ సైడ్, స్క్వేర్ భుజం ఒక పొడవు 5 సెంటీమీటర్స్, ఇది 5 దాని కర్ణం మీన్స్ డయాగ్నల్, చుట్టుకొలత మీన్స్ పెరిమీటర్, వైశాల్యం ఎంత. ఓకే, ఫస్ట్ వన్ మనకి ఇచ్చిందండి సైడ్ మీన్స్ భుజము ఎంత ఇచ్చాడండి, ఏ ఈక్వల్ టు ఎంత 5 సెంటీమీటర్స్. సో ఫైండ్ అవుట్ ద డయాగ్నల్. వాట్ ఈస్ డయాగ్నల్ మీన్స్ కర్ణము ఇన్ తెలుగు మీడియం. డి ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఆల్రెడీ మనకు తెలుసు డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √2a. సో √2 ఇంటూ 5, 5√2 ఏంటి ఎందులో ఉంది, సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ పెరిమీటర్. ఇదండి పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత. ఓకే, చుట్టుకొలత మీన్స్ ఎంత, 4a మీన్స్ 4 ఇంటూ 5 సెంటీమీటర్స్ ఎంత అవుద్ది, 20 సెంటీమీటర్స్. అండ్ వైశాల్యం అడిగాడు. అసలు ఇక్కడ కర్ణం ఇవ్వాల, వైశాల్యం మీన్స్ ఏరియా. ఎవరు అడిగాడు, ఏరియా మీన్స్ వైశాల్యము. జాగ్రత్తగా వినాలి, వైశాల్యం విత్ రెస్పెక్ట్ టు ఏకి ఫార్ములా ఎంత. సో ఏ స్క్వేర్ మీన్స్ 5 స్క్వేర్ మీన్స్ 25 సెంటీమీటర్ స్క్వేర్. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూసేటప్పటికి చాలామంది 25 సెంటీమీటర్ అంటారు. మనం చాలా క్షుణ్ణంగా చూడాలి. ఆప్షన్స్లో 25 సెంటీమీటర్స్ అని ఇస్తాడు, 25 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తాడు, 25 మీటర్ ఇస్తాడు, 25 మీటర్ స్క్వేర్ ఇస్తాడు. చాలామంది సడన్గా 25 సెంటీమీటర్స్ పెట్టేస్తారు. సో జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ సమ్ జాగ్రత్తగా చూడండి. ఒక చతురస్రం ఒక స్క్వేర్, కర్ణం మీన్స్ డయాగ్నల్ 6 సెంటీమీటర్స్ అయినా వైశాల్యం ఎంత అని అడిగాడు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, వాట్ అంటే డయాగ్నల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, డయాగ్నల్ మీన్స్ కర్ణం. కర్ణం అంటే డి. ఓకే, ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్. కర్ణం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి డయాగ్రామ్. ఈ 6 సెంటీమీటర్ ఎంత డ్రా చేసాం కదా, ఇలాగైనా చేయొచ్చు, అలాగే చేయొచ్చు. ఇదంతా 6 సెంటీమీటర్స్. ఇది డయాగ్రామ్. వాడు ఏం అడుగుతున్నాడంటే మొత్తం ఏరియా అడుగుతున్నాడు. ఓకే, మనకి ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు అంటే మీన్స్ వైశాల్యము. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అంటే విత్ రెస్పెక్ట్ ఎవరితో, బికాస్ డి ఇచ్చాడు కాబట్టి వైశాల్యం పడుతుంది. అంటే ఏ ఇచ్చాడు అట్లా, అదే ఏ ఇచ్చాడు అంటే ఏ స్క్వేర్ అంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డి ఇచ్చాడు అంటే డయాగ్నల్ ఇచ్చాడు అంటే డి స్క్వేర్ బై 2. ఓకే, డి స్క్వేర్ మీన్స్ 6 స్క్వేర్ ఎందుకు, 6 ఇంటూ 6 రాసుకోవచ్చు బై 2. 6 టైమ్స్ 3 టైమ్స్ 6 3s 18 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏమైంది, కేవలం స్క్వేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీర్ఘచతురస్రం పెరిమీటర్ నేర్చుకున్నాం, డయాగ్నల్ నేర్చుకున్నాం, డయాగ్నల్ ఇచ్చి ఏరియాలో ఫైండ్ అవుట్ చేస్తూ నేర్చుకున్నాం. ఒక సైడ్ భుజం ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అలాగే డయాగ్నల్ కూడా ఫైండ్ చేస్తాం. ఇప్పుడు రెక్టాంగిల్ మీన్స్ దీర్ఘచతురస్రం. ఓకే, రెక్టాంగిల్ మీన్స్ నథింగ్ బట్ డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా, ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఇది లెంత్ అంటే ఎల్ అని ఫిట్ చేస్తాను. ఇది కూడా ఆపోజిట్ ఏమవుతుంది, లెంత్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. అండ్ దిస్ ఈజ్ బ్రెడ్త్, దిస్ ఈజ్ ఆల్సో బ్రెడ్త్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పెరిమీటర్. వాట్, పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత. చుట్టుకొలత జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నుంచున్నాను. చుట్టుకొలత అంటే ఫస్ట్ ఇలా నడిచాను, నెక్స్ట్ ఇలా వచ్చాను, నెక్స్ట్ ఇలా వచ్చాను, నెక్స్ట్ క్లోజ్ చేశాను. అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి ఎంత అవుద్ది, 2l ప్లస్ 2b. ఎవరు కామన్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటే చుట్టుకొలత ఎంత అయింది, లెంత్ని బ్రెడ్త్ని యాడ్ చేసిన దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అదే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రానికి ఫార్ములా. అలాగే ఏరియా మీన్స్ వైశాల్యము. ఓకేనా, అంటే ఎంత,
నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏ ఉన్నప్పుడు ఏ అన్నప్పుడు ఇక్కడ స్క్వేర్లో ఇలా మల్టిప్లై చేస్తే వచ్చేస్తాను. ఇక్కడ ఎంత లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇలా మల్టిప్లై చేస్తే ఎంత వచ్చేస్తుంది అనమాట. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. ఏరియా ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు జాబ్కి రండి. ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ద ఆపోజిట్ వెర్టిసిస్కి డ్రా చేసిన లైన్ని డి మీన్స్ డయాగ్నల్. అసలు డయాగ్నల్ ఓకే, డయాగ్నల్ ఎంత ఇన్ రెక్టాంగిల్లో అంటే కర్ణము, తెలుగు మీడియంలో ఏంటి కర్ణము. సో డి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇదే డయాగ్రామ్ని తీసుకుంటున్నాను. ఎంత, డిబిఎల్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ఇంటూ హెచ్ఎల్ స్క్వేర్. సో నీకు కావాల్సిందండి డి. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ డి స్క్వేర్ అంటే వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అర్థమైంది. సో ఆన్సర్ ఎంత, డి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఆన్సర్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ వచ్చిన యూనిట్స్ ఎప్పుడు స్క్వేర్స్లో ఉండదు, సెంటీమీటర్ స్క్వేర్ అని ఉండదు. ఓన్లీ సెంటీమీటర్స్, మీటర్స్, మిల్లీమీటర్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, మిల్లీమీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్, కిలోమీటర్ స్క్వేర్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెంటీమీటర్స్, మీటర్స్ ఈ టైప్లో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా, ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే, గివెన్ అంటే ఏమి ఇచ్చాడు, దీర్ఘ చతురస్ర పొడవు మీన్స్ రెక్టాంగిల్ లెంత్ ఇచ్చాడు. సో గివెన్ రాసుకుంటుంది మామూలుగా. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12 సెంటీమీటర్స్ మీన్స్ పొడవు తెలుగులో. ఓకే, హ్యాపీ. సెకండ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, బ్రెడ్త్. ఓకేనా, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు అంటే వెడల్పు ఎంత ఇచ్చాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, అన్ని సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయాలి, కర్ణము, చుట్టుకొలత, వైశాల్యం. సో మనకి ఏంటి పెరిమీటర్, ఏంటండి పెరిమీటర్ అంటే చుట్టుకొలత. చుట్టుకొలత ఎంత అంటే ఎంత, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకేనా, ఎప్పుడు డయాగ్రామ్ తీసుకోవాలి, ఇక డయాగ్రామ్ ఇలా తీసుకోవాలి. ఈ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. లెంత్ బ్రెడ్త్ ఒకవేళ మర్చిపోతే ఇలా ఫామ్ అయ్యేమో ఎంత 2 ఏంటి అర్థమైందా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో 2 రాసింది. లెంత్ ఎంత 12 అండ్ 5 ఎంత వచ్చింది మీన్స్ 2 ఇంటూ 50 60 ఎంత, 5 ప్లస్ ఎంత 17 మీన్స్ 34 సెంటీమీటర్స్ కదా. అర్థమైందా? నెక్స్ట్ ఏం అడిగాడు, ఓకే నెక్స్ట్ ఏం అడిగాడు, చుట్టుకొలత అయిపోయింది. కర్ణము అడిగాడు. ఓకే, వైశాల్యం అడిగాడు. ఫస్ట్ వైశాల్యం అడుగుతాం, వైశాల్యము. ఓకే, మీన్స్ ఏరియా. ఇంకా రాయట్లేదు చూడండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్, వాట్ ఈజ్ లెంత్ 12 అండ్ 5. సో ఇక్కడ 12 ఇంటూ 5 అంటే ఎంత, 60 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ కర్ణము మీన్స్ డి ఆల్రెడీ తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మీన్స్ ఎల్ మీన్స్ 12 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ బి స్క్వేర్ మీన్స్ 5 స్క్వేర్. చాలామంది చేస్తారు కలిపేస్తారు. నో, ఫస్ట్ ఇండివిజువల్ అంతా 144 ప్లస్ 25. సో ఎంత వచ్చింది, సో 169. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ పెట్టాను స్క్వేర్స్లో. 9 వచ్చిందంటే 13 స్క్వేర్ 3 9 ఎలా రెఫరెన్స్ చేయండి 6 169. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ ఇలా క్యాన్సిల్ అవుద్దా అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ బికాస్ ఆఫ్ సెంటీమీటర్స్. ఓకేనా, ఇది ఈ టైప్ ఆఫ్ ఇలా క్లాస్ చేస్తూ మీరు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు ఫార్ములా కన్నా ఫస్ట్ డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడు ఫార్ములే బట్టి పట్టద్దు. కేవలం మీరు చేయవలసింది ఏంటంటే డయాగ్రామ్స్ని మైండ్లో పెట్టుకోండి, ఈజీగా గెయిన్ అవుతారు. ఓకేనా, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొండా గణేష్ ఎడ్యుకేషన్ స్కిల్స్. కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.